హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ గురించి కంప్లీట్ టైం టేబుల్ అనేది మీరు డే 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే మీరు సక్సెస్ అవ్వచ్చు అనమాట. మనకు అప్లికేషన్ డేట్ కూడా May 14th కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓబీసీ సర్టిఫికేట్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను ఎస్ఐకి సపరేట్గా అప్లై చేశాను. ఆ ప్రాసెస్ ఎలా ఉందో యూట్యూబ్లో ఉంది. అదేవిధంగా 10th క్లాస్ కూడా నేను చెప్పడం జరిగింది. సో రెండు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అవి చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. అయితే ఇప్పుడు ఈ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రిపేర్ అవుతాం కానీ ఒక పర్టికులర్ టైం టేబుల్ లేకపోతే డే మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది, మనం ఎంత ప్రిపేర్ అయ్యాం అనేది ఒక టైం టేబుల్ లేకపోతే మనం అనుకున్న గోల్ అయితే సక్సెస్ కాలేం. అందుకోసమే సో నేను కూడా 1600 మీటర్ని టార్గెట్ని రీచ్ చేసి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి సో అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఈవెంట్స్ అయితే స్టేట్ పోలీస్ ఈవెంట్స్ అయితే నేను క్రాక్ చేసిన అనుభవంతో సో ఎలా ప్రిపేర్ అవ్వాలని 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించిన అనుభవంతో నేను ఈ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ప్రిపేర్ అయ్యే టైంలో కూడా సేమ్ ఇదే టైం టేబుల్ ఫాలో అయ్యాను. అదే మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకున్నట్టయితే సో టైం టేబుల్ అనేది చాలా ఎందుకంటే గ్రౌండ్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్జామ్ కదా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా తర్వాత ఈవెంట్స్ సంగతి అని చెప్పి చాలామంది వదిలేస్తారు. దయచేసి అలా ఎవ్వరు కూడా చేయొద్దు. ప్యారలల్గా అట్లీస్ట్ ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన దగ్గర నుంచి అయినా సరే మీరు డే 1 అనుకొని నేను చెప్పిన టైం టేబుల్ ఫాలో కావాలి. రైట్, ఫస్ట్ వేకప్. సో మనం ఖచ్చితంగా 4:30కి ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే టార్గెట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోరో ప్రతి ఒక్కరు కూడా 4:30కి లేవాలి. సార్ నేను లేవలేకపోతున్నా అంటే నేను ప్రతిరోజు 5 గంటలకి 4:50 నుంచి 5 వరకు నేను లేచి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను. చాలామంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ కూడా లేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మీరు కూడా లేచి సార్ నేను లేచాను అని చెప్పి ఒక కామెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో చేస్తే అట్లీస్ట్ 10 మంది నాకంటే ముందు లేస్తున్నారని చెప్పి ఆ భయం వల్లనే మీరు లేస్తారు. ఎందుకంటే మీకోసం నేను లేస్తున్నప్పుడు మీకోసం మీరు లేవరా ఆలోచించండి. రైట్, 4:30కి లేవాలి, ఖచ్చితంగా లేవాలి. అలారం పెట్టుకోలేస్తారా, స్టార్టింగ్ కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది బట్ ఖచ్చితంగా లేవాలి. 4:30కి లేచిన తర్వాత 5 వరకు ఏం చేయాలంటే ½ అవర్ ప్రతి ఒక్కరు మన కాలకృత్యాలని తీర్చుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్కి అనేది ఖచ్చితంగా మనం మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. లేవగానే వాటర్ తాగి బ్రష్ చేసుకొని మోషన్కి వెళ్ళిన తర్వాత మనం ఫ్రీగా అన్నీ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే లేసి హడావుడిగా నీళ్ళేదో గడుక్కొని గ్రౌండ్కి వెళ్తారు. వాడు రన్నింగ్ చేసే టైంలో వాడికి మోషన్ వస్తుంది, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మీకు అలవాటు ఉన్నా లేకపోయినా ఈ ఈవెంట్స్ వరకు ఖచ్చితంగా మన కాలకృత్యాలు టైం టు టైం ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. సో వాటర్ తాగితే ఖచ్చితంగా మనకి 1కు 2కి ఫ్రీగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ తీసుకొని రండి. గ్రౌండ్కి వచ్చేటప్పుడు చాలామంది అది ఇది తిని వస్తారు, ఏం రావద్దండి. సో కంప్లీట్గా వాటర్ తాగి వస్తే చాలు. లేదంటే నైట్ టైం నానబెట్టుకున్న సో ఎండు ఖర్జూర, బాదం ఇవన్నీ తిని గ్రౌండ్కు రండి. అంతే తప్పిసి అంతకుమించి హెవీగా ఏం తినాల్సిన అవసరం లేదు. సో వెండి ఖర్జూర గుర్తుపెట్టుకోండి, వెండి ఖర్జూరాన్ని సపరేట్గా ఒక స్టీల్ దాంట్లో సో నైట్ టైం వేసేసి ప్యూర్ వాటర్ మనం తాగే వాటర్ని వేసేసి మార్నింగ్ ఆ వాటర్ తాగి ఒక 3 లేదా 4 వెండు ఖర్జూర తిని బాదాన్ని సపరేట్ నానబెట్టాలన్నమాట. సో ఆ బాదం వెండు ఖర్జూర తిని వాటర్ తాగి గ్రౌండ్కు నువ్వు 5 to 7 వరకు రావాలి. అయితే ఈ గ్రౌండ్కు సంబంధించిన వీడియోస్ ఎలా చేయాలి ఏందనేది నేను కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్గా ఉందన్నమాట. సో ఒకసారి మన యాప్లో కనుక మీరు కిరణ్ స్టడీస్ యాప్ కనుక ఓపెన్ చేస్తే సో నేను ఎస్ఐకి ప్రిపేర్ అయినప్పుడు కంప్లీట్గా ఎలా అంటే మనం రన్నింగ్ చేసే ముందు ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫస్ట్ వెళ్ళగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెళ్ళడం డే 1 నుంచే హెవీ రన్నింగ్ చేస్తారు. అలా హెవీ రన్నింగ్ చేయడం వల్ల యాంకిల్ పెయిన్ రావడం అయితేంది, కాలు గుంజకపోవడం, పట్టుకోకపోవడం. సో అలా వల్ల ఒక 1 వీక్ కూడా మీరు గ్రౌండ్కి అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు గ్రౌండ్కి ఇప్పుడు డే 1 అనుకోండి, ఫస్ట్ నిమ్మలంగా జాగింగ్ చేయండి. అంతేగాని హెవీగా పోగానే 1600 మీటర్ కొట్టాలి అని చెప్పేసి ఎట్ ఏ టైం వెళ్ళకండి. జాగింగ్ చేసుకుని అంటే డే బై డే మీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. గ్రౌండ్ వీడియోస్ సంబంధించి నేను ఐకార్డ్లో ఉంటుంది లేదా మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు గ్రౌండ్కు ముందు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏం ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా నేను గ్రౌండ్లో నేను చేసిన వీడియోస్ ఉంటాయి, మీరు అవి చూడండి. ఓకేనా? సో గ్రౌండ్ అనేది ఖచ్చితంగా 5 to 7 మార్నింగ్ ఇదే టైంలో చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్. సో 7 నుంచి 8 వరకు బ్రేక్ఫాస్ట్ అనేది చేయండి. సో ఖచ్చితంగా ఈ టైం టేబుల్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇక దాని తర్వాత రీడింగ్ అన్న మన స్టార్ట్ ప్రిపరేషన్ చేయాలి. ఎక్కడి నుంచి 8 గంటల
నుంచి 1 PM వరకు కంటిన్యూస్గా చదవాలి. ఇది మనకి చాలా గోల్డెన్ పీరియడ్. మరి ఏ సబ్జెక్ట్ చదవాలంటే మీ ఇష్టం, మీకు నచ్చింది. అర్థమెటిక్ అయినా చేయండి, థియరీ పార్ట్ అయినా చదవండి, రీజనింగ్ అయినా, ఏదైనా ఒక టైం టేబుల్ వేయండి. లేదు సార్ నేను ఏ టైం టేబుల్ నాకు లేదనుకుంటే నేను రేపు కానీ వెళ్ళి కానీ ఒక పర్టికులర్ టైం టేబుల్ చేస్తాను, ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలని చెప్పేసి అదన్నా ఫాలో అవ్వండి. లేదు సార్ నాకు ఒక టైం టేబుల్ ఉంది, నేను ఒక ఫస్ట్ జనరల్ సైన్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటాను, హిస్టరీ, పాలిటీ, అర్థమెటిక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, రీజనింగ్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఈ టైం స్లాట్స్ అనేది మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. 8 నుంచి 1 PM వరకు కంటిన్యూస్గా చదవాలి. ఓకేనా? మధ్యలో బ్రేక్ తీసుకుంటే ఒక 1/2 అవర్ తీసుకోండి, అంత మించి ఎక్కువ తీసుకోండి. ఇక నెక్స్ట్ బ్రేక్ టైం వచ్చేసరికి 1 నుంచి 3 PM. ఎందుకంటే ఈ బ్రేక్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు నేను ఇంకా చదువుతూ ఉంటా అని చెప్పి కంటిన్యూగా చదువుతారు. ఇప్పుడు నీకు 4:30కి లేచినప్పుడు ఖచ్చితంగా నువ్వు 1 వరకు ఉన్నట్లయితే నీ బాడీ అనేది రెస్ట్ కోరుకుంటుంది. తిన్న తర్వాత ఒక 1 అవర్ ఖచ్చితంగా స్లీప్ పడుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. అందుకే నేను 1 to 3 ఎందుకు ఇచ్చానంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ నువ్వు తిన్న తర్వాతనే సరే 1.5 అవర్ ఈ 1.5 అవర్ అనేది మొబైల్ ఫోన్ పెట్టుకొని షార్ట్స్ చూసుకుంటూ ఉండడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పకుండా మీరు పడుకుంటే, సో ప్రశాంతమైన నిద్రపోతే దాని తర్వాత మీరు లేచిన తర్వాత ఆ ఎనర్జీ అనేది ఓకేనా? సో అయితే మీరు చేయాల్సింది ఏంటంటే 1 to 3 మధ్యలో ఒక 1/2 అవర్ మీరు తిన్న తర్వాత ఖచ్చితంగా మినిమం 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం 4:30కి లేచిన తర్వాత గ్రౌండ్కి వెళ్తున్నాం, మళ్ళీ కంటిన్యూస్గా చదువుతున్నాం కాబట్టి మన బాడీ అనేది రెస్ట్ కోరుకుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఆ టైంలో టైం వేస్ట్ చేస్తారనమాట. రీల్స్ చూడడం కానీ, సో ఫోన్ మాట్లాడడం కానీ, ఇవన్నీ వేస్ట్ పనులు చేయకుండా ప్రశాంతంగా నిద్రపోండి. దాని తర్వాత మీరు 3కి లేచిన తర్వాత మీ మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందో ఒక 1 మంత్ ఇదే టైం టేబుల్ కనుక ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు. నేను కూడా 3 గవర్నమెంట్ జాబ్, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది, ఈ 3 గవర్నమెంట్ జాబ్లు నేను సాధించడానికి కూడా ఇదే టైం టేబుల్ అనమాట. ఓకేనా? రైట్. మళ్ళీ మీరు తర్వాత ఏం చేయాలండి? 3కి లేవాలి ఖచ్చితంగా. సో మరి ఇక 3 సార్ పడుకోన్నారు కిరణ్ సార్ అని చెప్పి 1 నుంచి 5 గంటల దాకా పడుకోవద్దు. ఇలాంటి దరిద్రమైన అలవాట్లు కూడా చాలా మందికి ఉంటాయి. వాళ్ళు పడుకుంటే లేవరు. అలాంటి వాళ్ళు కొంచెం టైం నీ బాడీ రెస్ట్ కొరకే నేను చెప్తున్నాను కాబట్టి మళ్ళీ 3 నుంచి 6 PM వరకు రెగ్యులర్గా కంటిన్యూస్గా చదవాలి. మళ్ళీ మధ్యలో లేవద్దు, ఇక కూర్చున్నామంటే కూర్చోవాలంతే. కొద్దిసేపు మన మైండ్ అటు ఇటు అయితే లేచి వాటర్ తాగాలి, వాటర్ బాగా తాగాలి. సో వాటర్ మంచిది తాగితే సో అటు ఇటు ఒక 5 నిమిషాలు అటు ఇటు వాక్ చేసుకుని వచ్చి మళ్ళీ కూర్చోవాలి నీ సీట్లోనే. నువ్వు స్టడీ హాల్కి వెళ్తే స్టడీ హాల్, నీ ఇంట్లో ఉంటే ఇంట్లో, నువ్వు ఆఫీస్లో ఉంటే టైం ఉంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ నీకు చదువుకునే టైం ఎక్కడుంటే ఆ టైం కల. మళ్ళీ ఇక్కడ ఏ సబ్జెక్ట్ చదవాలంటే మీరు ఒక టైం టేబుల్, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదని చదవండి. ఓకేనా? నెక్స్ట్ బ్రేక్ తీసుకోండి. ఒక 6 నుంచి 6:30 వరకు బ్రేక్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ 6:30 నుంచి 8. అయితే నా సజెషన్ ఏంటంటే ఈ 6:30 నుంచి 8 అనేది కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవండి. నేను ప్రతి స్టూడెంట్ కూడా చెప్పేది అదే. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది ఈ టైం వరకు, ఈ టైం స్లాట్ వరకు నేను చెప్తున్నదే చేయండి. కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ 6:30 నుంచి 8 PM వరకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాలి. దాని తర్వాత బ్రేక్ టైం అనమాట. సో నైట్ టైం 8 నుంచి 8:30 వరకు తిన్న తర్వాత మళ్ళీ ఈ రీడింగ్ 8:30 నుంచి 10:30 ఏదైతుందో ఇది రివిజన్ అనమాట. ఇది రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ కూడా ఏంటంటే డే అంతా చదువుతూనే ఉంటారు, కానీ నైట్ పడుకునే ముందు ఈ రోజులో నేను ఏం చదివానని రివిజన్ చేయకుండా పడుకుంటారు. దయచేసి ఎవరు పడుకోవద్దండి. ఇది నా ఫార్ములా. నేను సక్సెస్గా చాలామంది కూడా మీరు పెద్ద యూపీఎస్సీ ర్యాంకర్లు అడిగినా కూడా వాళ్ళు చెప్పే స్ట్రాటజీ కూడా ఇదే. మనం డేలో 4th ఏది మనం చదువుడే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం, 8 నుంచి స్టార్ట్ చేసాం కదా. 8 నుంచి స్టార్ట్ చేసి మనం మళ్ళీ మార్నింగ్ 8 చూడు, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 గంటల వరకు ఏవైతే చదివినావో అవి ఈ 8:30 నుంచి 10:30 వరకు రివిజన్ చేయి. కొత్త సబ్జెక్టులు వద్దు, ఆ రోజు ఏదైతే చదివినావో అదే రివిజన్ చేయి. నేను ఇక్కడ రివిజన్ అంటున్నంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇది ఆ రోజు కదా. నేను సాటర్డే సండే ఏం చెప్తానంటే, సో సాటర్డే కానీ సండే వచ్చేసి ఖచ్చితంగా ఆ వీక్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎన్ని సబ్జెక్టులు అయితే చదువుతున్నావో ఆ అన్ని సబ్జెక్టు నీకు అయిపోయిన సిలబస్ని శనివారం ఆదివారం నువ్వు రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాయాలి. ఓకేనా? శనివారం ఆదివారం చాలా ఇంపార్టెంట్. శని ఆది. ఓకేనా? ఈ శనివారం ఆదివారం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 2 రోజులు మాత్రం కొత్త సబ్జెక్టులు చదవద్దు, ఏది నేర్చుకోవద్దు.
ఓకేనా. ఇది ప్రతిరోజు ఉంటుంది, కానీ శనివారం ఆదివారం కూడా గ్రౌండ్ ఇవన్నీ ఉంటుంది. కానీ మిగతా టైంలో రీడింగ్ అని చెప్పాను చూసినాం, అక్కడ ఏం చేయాలంటే ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. రివిజన్, ఎందుకంటే రివిజన్ ఈజ్ ద కీ సక్సెస్ అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన సక్సెస్లో. రివిజన్ అనేది చాలా మంచి పాత్ర ఉంటుంది. చాలామంది రివిజన్ చేయరు, చదువుకుంటే అలా వదిలేస్తారు. కాబట్టి సో నేను చెప్పిన కనుక ఈ టైం టేబుల్ ఫాలో అయితే 100కి 200% సక్సెస్ అవుతారు. నేను ప్రతిరోజు కనుక మీరు పడుకునేటప్పుడు 8:30 తిన్న తర్వాత పడుకునేంత వరకు, మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే 10:30కి అయిపోగానే మీరు మొబైల్ తీసుకొని రీల్స్ చూస్తారు. బాబు దయచేసి నీకు ఈ సంవత్సరంలో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ రావాలనుకుంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఒక్కసారి చదవాలని ఇలా దిగిన తర్వాత కొద్ది రోజుల వరకు, మహా అయితే ఒక 6 నెలలు లేదా 1 year వరకు కొద్ది రోజులు కొంచెం టైం స్పెండ్ చేయి. ఇప్పుడు మాట్లాడే డైలీ 1 hourలో ఒక 5 నిమిషాలు మాట్లాడు. ఆ రిమైనింగ్ 45 minutes ప్రశాంతంగా పడుకో. 10:30 కంటే షార్ప్గా 10:30కి అందరికి పడుకోగా నిద్ర రాదు కాబట్టి అట్లీస్ట్ 10:30 నుంచి 11 వరకు పడుకున్నా సరే మినిమం 6 hours మనకి మన బాడీకి అవసరం. మినిమం 6 hours కావాలి. కాబట్టి ఖచ్చితంగా స్లీపింగ్ ఉండే విధంగా చూసుకోండి. ఈ టైం మాత్రం ఖచ్చితంగా మీరు యొక్క రివిజన్కే ఉపయోగించండి. సో శనివారం ఆదివారం మాత్రం, సోమవారం నుంచి శుక్రవారం దాకా ఏదైతే చదివినవో అది రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాయాలి. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో ఎక్స్క్లూజివ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి, అదేవిధంగా రైల్వేకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది 6 months కోర్స్ అవైలబుల్గా ఉంది, 1 year కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, ఇప్పటి వరకు కూడా నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్ రైల్వే ఎగ్జామ్స్కి అనుకున్న వాళ్ళు కూడా Day 1 అనుకొని ఈ రోజు నుంచి మీరు ప్రిపేర్ అయినా సరే 100% సక్సెస్ అవుతారు. సో వీడియో క్లాసెస్, అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ PDF ఫైల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మాక్ టెస్టులు కూడా మీకు ఉంటాయి. అయితే మన యాప్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్లో NTPC గ్రూప్ డి మాక్ టెస్టులు రాయండి. ఎందుకంటున్నానంటే 2018లో జరిగింది ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, దాని తర్వాత ఏం జరగలేదు మధ్యలో. కానీ 2022లో మనకి NTPC గ్రూప్ డి జరిగింది కాబట్టి ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోయింది. అందుకోసం దానికి అనుగుణంగా నేను NTPC గ్రూప్ డి అని చెప్పేసి టైటిల్ పెట్టాను. సో మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో NTPC ఎగ్జామ్స్, గ్రూప్ డి ఎగ్జామ్స్ మన మాక్ టెస్ట్లు ఉన్నాయి. 2000+ మాక్ టెస్ట్ NCERT బేస్డ్, అవి రాస్తే సరిపోతుంది. సో క్లాసెస్ కూడా నేను లిమిటెడ్గానే ఉంటుంది. సో మీకు గందరగోళం పెట్టే ఆ చెత్త చెదారం అన్ని చెప్పండి, ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంటో. సో రైల్వే జాబ్ క్రాక్ చేసిన అనుభవం ఉంది కాబట్టి సో వాటికి అనుగుణంగానే మీకు క్లాసెస్ అలాగనే ఉంటాయి. వాటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్లో అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఇస్తాను. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకేనా. సో ఈ టైం టేబుల్ కనుక మీరు ఖచ్చితంగా 100% కనుక పాటిస్తే 200% జాబ్ వస్తుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను, భరోసా ఇస్తాను. మనం ఏదైనా అనుకున్నామంటే ఆ సక్సెస్కి నువ్వు ఎంతవరకు నువ్వు కృషి చేస్తున్నావు, నీ టయాన్ని ఎంత స్పెండ్ చేస్తున్నావు అనేది ఆలోచించు. టెంపరరీ గోల్స్ మీద ఎక్కువ ఆలోచన పెట్టొద్దండి. ఓకేనా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెంపరరీ గోల్స్ వదిలేయి, పర్మనెంట్ గోల్స్, నీ లైఫ్ సెటిల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది, మళ్ళీ అవకాశం రాదు. ఓకేనా. సో దయచేసి ప్రతి స్టూడెంట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ఈ టైం టేబుల్ని ఒక 1 week తర్వాత 1 week వరకు రెగ్యులర్గా ఫాలో అయిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ అనేది మన కామెంట్ సెక్షన్లో రాయండి. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ నా యాప్లో ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం 5 AM ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా 5 గంటలకు బ్యాచ్ నేను స్టార్ట్ చేయడం. సో వాళ్ళతో పాటు అట్లీస్ట్ మీరు ఈ రోజు నుంచి అన్నా ఇంకా జాయిన్ అవ్వాలి ఉంటే యాప్లో జాయిన్ అయ్యి 1 year కోర్స్ కానీ 6 months కోర్స్ కానీ జాయిన్ అయ్యి 5 AM లేసి నేను చెప్పిన టైం టేబుల్ అనేది ఫాలో అయితే అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇది కంప్లీట్గా. సో ఎటువంటి రైల్వే సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి చాలామంది అడుగుతారు. సో మీకు ఫస్ట్ ALP ఎగ్జామ్ అయిపోవాలి, టెక్నీషియన్ Grade 1 అయిపోవాలి, Grade 3 అయిపోవాలి. దాని తర్వాతనే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కాబట్టి ఇయర్ ఎండింగ్లే జరుగుద్ది తప్పిస్తే ఇప్పుడైతే జరిగే సూచనలు అయితే లేవు. సో ఎటువంటి ఏమైనా అప్డేట్ ఉన్నా సరే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.